ఢిల్లీ జంతర్ మంతర్ తెలంగాణ నినాదాలతో మారుమోగనుంది. దాదాపు 4,000 మంది తెలంగాణవాదులతో టీజేఏసీ సంసద్ యాత్రకు రంగం సిద్ధం చేసింది. జై తెలంగాణ నినాదాలతో చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా టీజేఏసీ ముఖ్య నేతలు ముందుగానే ఢిల్లీ చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సంసద్ యాత్రతో తెలంగాణ నినాదాన్ని ప్రపంచానికి తెలియజేస్తామంటున్నారు టీజేఏసీ నేతలు. ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుకు జాతీయ పార్టీలు మద్దతు తెలిపాయన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. ఇప్పటికైనా కేంద్రం స్పందించి రాష్ట్ర ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షకు తెలంగాణ వాదులు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు కోదండరాం. తెలంగాణ పైన ఒక నిర్ణయం తీసుకోవటానికి ఇది కేంద్ర ప్రభుత్వం ముందు ఇంకా మిగిలిన ఒక చిట్ట చివరి అవకాశంగానే మేము భావిస్తున్నాం. మరి చిట్ట చివరి ఈ సమయంలోనైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్షను మరి గుర్తించి పరిష్కరించాలనే డిమాండ్తో మేము ఢిల్లీలో రేపు ధర్నా నిర్వహించబోతున్నాం. యాత్ర ద్వారా మొత్తం ప్రపంచానికి తెలంగాణ ఆకాంక్షను తెలియజేయాలన్నదే మా ముందు ఉన్నటువంటి ఒక తాపత్రయం. మా ఈ దీక్షకి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని, సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ సత్యాగ్రహం దీక్షతోనైనా కేంద్రం మేల్కొని పార్లమెంటులో బిల్లు పెట్టాలంటున్నారు టీజేఏసీ నేతలు. ఢిల్లీలోని తెలంగాణ మద్దతుదారులను కలుపుకొని జాతీయ స్థాయిలో మరోసారి తెలంగాణ వాదాన్ని వినిపించేందుకు పెద్ద ఎత్తున దీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2,000 మందికి పైగా ప్రతినిధులు ఇక్కడ హాజరై అనేక సంఘాల కార్యకర్తలు, పార్టీల కార్యకర్తలు, ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్, న్యూ డెమోక్రసీ, సిపిఐ, టీఎన్జీఓ సంఘాలు, టీజీఓ సంఘాలు, విద్యావంతుల వేదిక, ఇటువంటి అన్ని సంఘాలన్నీ కలిసి రేపు ఉద్యమించబోతున్నాయి. ఈరోజు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం కనీసం ఈ ధర్నా నిర్వహించబోతున్న సమయంలో కూడా ఒక చర్చలు జరిపి పరిష్కారాన్ని చూపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యత నెరవేర్చడానికి ఇప్పటికైనా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. రేపు ఎల్లుండి 2 రోజులు జరిగే ఈ చలో సంసద్ యాత్ర దిగ్విజయం చేయాల్సిందిగా ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ వాదులందరినీ కూడా కోరుతున్నాను. తెలంగాణపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు టీజేఏసీ సిద్ధమవుతోంది. మరోవైపు యూపీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తెలంగాణ అనుకూల పార్టీలు సంసద్ ధర్నాను వేదికగా చేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.